వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 10వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఈరోజు మీరు ఋష్యశృంగుడు అంగదేశమునకు వచ్చుట, శాంతను వివాహమాడుట అనే కథగా విందాం. ఈ విధంగా దశరథుడు ప్రశ్నింపగా సుమంత్రుడు ఈ విధంగా పలికాడు. మంత్రులు ఋష్యశృంగుని ఏ విధంగా తీసుకువచ్చారో చెబుతాను వినండి మహారాజా. అమాత్యులను పురోహితుడును రోమపాదునితో ఈ విధంగా పలికారు. మేము అపాయం లేని ఒక ఉపాయం ఆలోచించాం. ఋష్యశృంగుడు అడవుల్లోనే సంచరిస్తూ తపస్వాధ్యాయ నిరతుడై ఉన్నాడు. అతడు స్త్రీ సుఖానికి గాని ఇతరమైన విషయ సుఖాలను గాని అనుభవించి ఎరుగడు. ఇంద్రియార్థములు మానవులకు అభిమతములు. అవి వారి మనస్సులని క్షోభ పెడతాయి. అట్టి ఇంద్రియార్థముల చేత ప్రలోభ పెట్టి ఋష్యశృంగుని పట్టణానికి తీసుకువస్తాం. శీఘ్రంగా నిశ్చయించండి. చక్కగా అలంకరించుకున్న సౌందర్యవతులైన వేశ్యలను సత్కరించి అక్కడికి పంపండి. వారు అనేక విధాలైన ఉపాయాల చేత అతనిని ప్రలోభ పెట్టి తీసుకురాగలరు. రాజు ఆ మాటలు విని ఆ విధంగానే చెయ్యండి అని అనుమతించగా పురోహితుడు మంత్రులు కూడా ఆ విధంగా చేశారు. వారు ఆదేశించగా ఉత్తమ సౌందర్యవతులైన వేశ్యా స్త్రీలు ఆ అరణ్యంలో ప్రవేశించారు. వారు ఋష్యశృంగుని ఆశ్రమానికి సమీపంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ తన ఆశ్రమంలోనే నివసించేవాడు. ఆ వేశ్యలు ఋషి దర్శనానికే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఏ కోరికలు లేక నిత్య సంతుష్టుడిగా ఉన్న ఆ ఋష్యశృంగుడు తన తండ్రి ఆశ్రమం దాటి ఎన్నడూ బయటికి వెళ్లలేదు. పుట్టినది మొదలు అతడు తన తండ్రిని తప్ప పురుషుని గాని స్త్రీని గాని నగర గ్రామాదులలోని ఏ వస్తువుని గాని చూసి ఉండలేదు. ఒకనాడు ఋష్యశృంగుడు దైవవశాన ఆ స్త్రీలు ఉన్న ప్రదేశానికి వెళ్లి వారిని చూశాడు. చిత్రములైన వేషాలు ధరించి మదముతో కూడిన ఆ స్త్రీలు మధుర స్వరంతో గానం చేస్తున్నారు. ఋష్యశృంగుని చూడగానే వారంతా అతన్ని సమీపించి ఈ విధంగా పలికారు. ఓ బ్రాహ్మణుడా, నీవెవరవు? నీ జీవన విధానం ఎలాంటిది? జనశూన్యమైన ఈ ఘోరమైన అరణ్యంలో ఎలా సంచరిస్తున్నావు? మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాం, చెప్పండి అన్నారు. ఆ స్త్రీల సౌందర్యం చాలా మనోహరంగా ఉంది. అట్టి సౌందర్యవతులను అతను పూర్వమెన్నడూ ఆ వనంలో చూడలేదు. వారిని చూడగానే వారిపై స్నేహభావం కలిగింది అతనికి. వారికి తన తండ్రిని గూర్చి చెప్పాలి అని నిశ్చయించుకున్నాడు. నేను విభండకుని ఔరసపుత్రుణ్ణి, ఋష్యశృంగుడను. నా పేరును కర్మయు లోకంలో ప్రసిద్ధాలు. ఓ శుభదర్శనులారా, మా ఆశ్రమం ఇక్కడికి సమీపంలోనే ఉంది. మీ అందరికీ మా ఆశ్రమంలో యథాశాస్త్రంగా అతిథి సత్కారం చేస్తాను. ఋష్యశృంగుడు వారిని విచిత్ర వేషాల్లో ఉన్న పురుషులే అనుకున్నాడు. అందువల్ల వహ సర్వేషాం పూజాం విధిపూర్వకం కరిష్యే అన్నాడు. వారు స్త్రీలు అని తెలిసి మాట్లాడితే కనుక సర్వేషాం అనకుండా సర్వాసాం అని ఉండేవాడు. ఋష్యశృంగుని మాటలు విన్న పిదప ఆ వయస్సులకు ఆ ఆశ్రమం చూడాలి అనే కోరిక కలిగింది. వారందరూ అతనితో కలిసి వెళ్లారు. పిదప ఆ ఋష్యశృంగుడు, ఇది మేము సమర్పించే అర్ఘ్యం, ఇది పాద్యం, ఇవి కందమూల ఫలాలు అని పలుకుతూ వారిని పూజించాడు. ఆ వేశ్యలు ఉత్సాహంతో ఆ పూజను అందుకుని విభండక మహర్షి ఎక్కడ వచ్చేస్తాడో అని భయపడుతూ శీఘ్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నారు. ఓ బ్రాహ్మణ, ఇవి మేము భుజించే ఫలాలలో శ్రేష్టమైనవి, తీసుకోనండి, నీకు క్షేమం అవుతుంది, శీఘ్రంగా భక్షించండి అని ఆ వేశ్యలందరూ ఋష్యశృంగుని ఆనందంతో కౌగిలించుకుని అతనికి అనేకమైన మధురమైన పదార్థాలను ఇతరములైన వివిధ భక్ష్యాలను ఇచ్చారు. సర్వదా వనమునందే నివసించువారు పూర్వమెన్నడును రుచి చూచి ఎరుగని ఆ భక్ష్యాలు తిని బ్రహ్మ తేజంతో ఒప్పు ఋష్యశృంగుడు అవి రుచికరమైన ఫలములే అనుకున్నాడు. అతని తండ్రి వచ్చి ఏమి శపించునో అని భయపడిన ఆ స్త్రీలు అతని వద్ద సెలవు తీసుకుని కర్మానుష్ఠానం చేసుకొనాలి అనే నెపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వేశ్యలు వెళ్ళిపోయిన పిదప ఋష్యశృంగుడు మనస్సునందు అంతకు ముందెన్నడూ లేని అస్వస్థత చెంది దుఃఖంతో అటు ఇటు తిరగసాగాడు. తపశ్శాలియగు ఋష్యశృంగుడు మరునాడు బయలుదేరి మనోహర రూపవతులను సర్వాలంకార భూషితులను అయిన ఆ వేశ్యలను తాను పూర్వం చూసిన ప్రదేశానికి వచ్చాడు. అతను తమ వద్దకు రావడం చూడగానే సంతోషించి ఆ వేశ్యలందరూ అతని దగ్గరికి వెళ్ళి, ఓ సౌమ్యుడా,
మా ఆశ్రమానికి రండి, అక్కడ నీకు విశేష రూపాన చక్కని అతిథి సత్కారం చేస్తాం అని పలికారు. వారు పలికిన మనోహరమైన మాటలు విని అతడు వారితో వెళ్ళడానికి అంగీకరించాడు. వారు అతన్ని తమతో తీసుకువెళ్లారు. మహాత్ముడైన ఆ ఋష్యశృంగుడు అంగదేశంలో ప్రవేశించాడో లేదో వెంటనే పర్జన్యుడు అనగా వానదేవుడు జగత్తుకు ఆహ్లాదం కలిగేటట్లు వర్షం కురిపించాడు. తన వెంట వర్షాన్ని కూడా తీసుకువచ్చిన ఆ ఋష్యశృంగునికి ఎదురేగి రోమపాదుడు నమ్రుడై సాష్టాంగ ప్రణామం ఆచరించాడు. రోమపాదుడు శ్రద్ధాపూర్వకంగా అతనిని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించాడు. అతని అనుగ్రహాన్ని కోరాడు. నిన్ను ఇచ్చటికి తీసుకువచ్చినందులకు నీ తండ్రికి కోపం రాకుండా అనుగ్రహించండి అని వేడుకున్నాడు. ఋష్యశృంగునకు కోపమేమీ కలగలేదు. ఆ రాజు ఋష్యశృంగునితో అంతఃపురంలో ప్రవేశించి అతనికి తన కుమార్తె అయిన శాంతనిచ్చి యథావిధిగా వివాహం చేసి మనసు కుదుటపడగా ఆనందించాడు. ఈ విధంగా సమస్త భోగములను సమకూర్చి పూజింపబడిన ఋష్యశృంగుడు ఆ అంగరాజ్యంలోనే నివసించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండంలోని 10వ సర్గలోని 1వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఋష్యశృంగుడు అంగదేశమునకు వచ్చుట, శాంతను వివాహమాడుట అనే కథగా విన్నాం. రేపటి భాగంలో అనగా శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 11వ సర్గయందు గల 1 నుండి 30 శ్లోకాల వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు శాంతా ఋష్యశృంగులను అయోధ్యకు తీసుకుని వచ్చుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.